ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. భీమవరం పట్టణంలో న్యాయవాదులు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి రావడం జరిగింది. న్యాయవాదులందరినీ కోరడం జరిగింది. ఏదైతే సమాజానికి మంచి జరుగుతుందో, ఏ పార్టీ వాళ్ళు అయితే సమాజానికి మంచి విజనైనటువంటి న్యాయవాదులకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చదువుకున్నటువంటి వ్యక్తులు, సమాజంలో చైతన్యం తీసుకురాగలిగేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే న్యాయవాదులు. వారిని కోరడం జరిగింది. దేశానికి కానీ సమాజానికి కానీ ఏ పార్టీ వల్ల మంచి జరుగుతుంది అనేటువంటి విషయం వారందరికీ స్పష్టంగా తెలుసు. దేశానికి మంచి చేసేటువంటి పార్టీని, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించేటువంటి పార్టీ అయినటువంటి ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో కూడినటువంటి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా న్యాయవాదులకు సంబంధించి ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటి విషయంలో కూడా స్పష్టంగా చాలా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. వారికి ఇచ్చేటువంటి స్టైఫండ్ ఏదైతే ఉందో దాన్ని 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకి పెంచే విధంగా మేము తప్పనిసరిగా చేస్తాము, కృషి చేస్తాము, పూర్తి చేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా మేము చాలా స్పష్టంగా చెప్తాం. అలాగే వారికి సంబంధించి ఏదైతే ఒక ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి విషయాన్ని న్యాయవాదులకు ఒక కాలనీగా ఏర్పాటు చేసి కొంత ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని మేము కూడా పరిశీలించి ఆ పని పూర్తి అయ్యే విధంగా చేస్తాం. అలాగే ఈ న్యాయవాదుల ఫ్యామిలీకి సంబంధించి కొంత సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని కూడా మా మనసులో ఉన్నటువంటి ఆలోచన. అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడినటువంటి పరిస్థితి ఉండదు. ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు న్యాయవాదులు ఉన్నారో వారి కోసం, వారి క్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అదొక చీకటి చట్టం. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి చట్టం. దీన్ని ఆ మధ్యకాలంలో మేము కూడా అడిగితే ఇది కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురమ్మంది అనేటువంటి ఒక దుష్ప్రచారం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయడం జరుగుతుంది. అవసరమైతే నేను భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఉన్నత నాయకత్వంతో మాట్లాడి, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడి ఏమైనా కేంద్రం నుంచి ఇబ్బందులు ఉంటే అవి కూడా పరిష్కరించి ఈ చట్టాన్ని రద్దు చేస్తామనేటువంటి హామీ ఇస్తూ మరొకసారి న్యాయవాద మిత్రులందరినీ, వారిని, వారి కుటుంబ సభ్యులందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సింది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.